యూపీలో యోగి ఆదిత్యనాథ్ సీఎం అయ్యాక పరిస్థితుల్లో ఎంతో మార్పు వచ్చింది. కానీ నేటికి అక్కడ హిందువులపై ముస్లింల అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే తామిప్పుడు బీజేపీ ఏలుబడిలో ఉన్నామని, ఎస్పీ పాలనలో లేమని అంతకంతా బదులు తీర్చుకుంటా ఉంటున్నారు బీజేపీ నేతలు. ముస్లిం మహిళలతో లేచిపోయిన ఏ హిందూ పురుషుడినైనా తాను ఉద్యోగం ఇప్పిస్తా అన్నారు బీజేపీ నేత. ముస్లిం మహిళతో లేచిపోయిన ఏ హిందూ పురుషుడికైనా తాను ఉద్యోగం ఇప్పిస్తానన్నాడు బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే రాఘవేంద్ర ప్రతాప్ సింగ్. ఈ ప్రకటన యూపీ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. బీజేపీ నేత ప్రకటనతో వివాదం చెలరేగింది. దుమారియాగంజ్, దమ్ఖర్పూర్, సిద్ధార్థనగర్ గ్రామాల్లో జరిగినటువంటి ప్రజాసభల్లో మాజీ బీజేపీ ఎమ్మెల్యే రాఘవేంద్ర ప్రతాప్ సింగ్ వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. సిద్ధార్థనగర్ జిల్లాలోని దుమారియాగంజ్లో ఇద్దరు హిందూ మహిళలను ముస్లిం యువకులు బలవంతంగా వివాహం చేసుకున్నారని, మతం మార్చుకునేలా చేశారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు హిందూ యువత ఇద్దరు హిందూ మహిళలకు బలవంతంగా పెళ్లి చేసుకున్న ఘటనకు గట్టి బదులివ్వాలన్నారు. తాను 10 మంది కంటే తక్కువ కాకుండా ముస్లిం మహిళలను పెళ్లి చేసుకోవాలని స్థానిక యువతకు పిలుపునిచ్చారు. ముస్లిం అమ్మాయితో పారిపోయిన ఏ హిందూకైనా తాను వివాహం ఏర్పాట్లు చేస్తానన్న ఆయన ఉపాధి కూడా కల్పిస్తానంటున్నారు. ఇది అఖిలేష్ యాదవ్ జమానా కాదన్న ఆయన యువత భయపడాల్సిన పనే లేదన్నారు. ముస్లిం అబ్బాయిలు ఇద్దరు హిందూ అమ్మాయిలను వివాహం చేసుకోవడంతో సమస్య సమసిపోదని, ఇద్దరికీ బదులుగా హిందూ యువకులు కనీసం 10 మంది ముస్లిం అమ్మాయిలను తీసుకొచ్చి వివాహం జరపాలన్నారు. మిగతా వ్యవహారాలు తాము చూసుకుంటామన్నారు. వివాదం పెద్దగా అవుతున్నప్పటికీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోను అన్నారు. దుమారియాగంజ్ ప్రాంతాన్ని గతంలో మినీ పాకిస్తాన్ అని పిలిచేవారు. యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి భయానక పరిస్థితులు పోయాయి. హిందువులు భయంతో నివసించే అనేక గ్రామాలు ఇప్పుడు పోయాయన్నారు. తాను అక్కడికి వెళ్లి ప్రజలు మేల్కొని పోరాడాలని పిలుపు ఇచ్చాన్నారు. యూపీలో హిందువులు తమకు నచ్చినట్టుగా నిర్భయంగా బతకొచ్చన్నారు బీజేపీ నేత. భయపడాల్సిన అవసరం లేదన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను దుమారియాగంజ్ సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే సయ్యదా ఖాటూన్ ఖండించారు. బీజేపీ నేత వ్యాఖ్యలు మతపరమైన అశాంతిని సృష్టించే వ్యూహంలో భాగమని ఆమె అన్నారు. రాఘవేంద్ర ప్రతాప్ సింగ్ ప్రకటనలు మహిళలను అవమానించేలా ఉన్నాయన్నారు. బీజేపీ నేతలు ముస్లింలను అవమానిస్తున్నారని, అగౌరవపరుస్తూనే ఉన్నారన్నారు. ముస్లింలు భారత పౌరులు కూడా. ఈ దేశంలో స్వేచ్ఛ కోసం వారు తమ ప్రాణాలను అర్పించలేదా అని ప్రశ్నించారు. తాము ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్య తీసుకోవడం లేదన్నారు. ప్రభుత్వం ఇందుకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు.